లేవికాండం 19వ అధ్యాయం చదువుకుందాం. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు. చూడండి, నేను మీ దేవుడని, యు ఆర్ మై ఫ్యామిలీ అంటే ఏంటి? ఏమవుతావు? ఇఫ్ యు ఆర్ గాడ్స్ ఫ్యామిలీ యూ విల్ రైజ్ అబౌట్ సమ్ థింగ్స్. అవునా కదా? ఈజ్ గాడ్ అబౌట్ సమ్ థింగ్స్. దేవుడు అన్ని ఈ భూమి మీద ఉండేటంటే కొంచెం పైన ఉన్నాడా లేదా? అలాగా నువ్వు అలాగా ఆ స్థాయిలో ఉండడానికి నువ్వేం చేయకూడదు అంటున్నాడు? దొంగిలించకూడదంట. యు షుడ్ నాట్ స్టీల్. దొరికింది కదా ఎసేయ్ అని వేసేయకూడదంట, ఎవరు చూడకపోతే. యు సీ దాట్? అవసరం ఉంటే దొంగిలిచ్చేస్తాం. యు నీడ్ టు బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఓకే, రైట్. బొంకకూడదు. ఏం చేయకూడదంట? బొంకకూడదు. నెక్స్ట్, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఒకరితో ఒకడు ఆడేదే అబద్ధం. బట్ సీ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. నీకు కానీ వెన్ యూ కీప్ ద ఫస్ట్ కమాండ్మెంట్, నువ్వు కొంతకాలము స్టార్టింగ్లో అవాయిడ్ చేయలేము. చాలామంది అబద్ధాలు ఆడితే కొంతకాలము నువ్వు కొన్ని ఆజ్ఞలు, కొన్ని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అనుకోండి, నీకు ఫ్యూచర్లో అబద్ధం ఆడే ఛాన్సే రాదు. యుల్ బి లైక్ దట్. అన్ని ఏరియాల్లో బ్లెస్ అయిపోతావు. యూ డోంట్ నీడ్ టు లై. బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు. చదవండి. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. గాడ్ ప్రామిస్, ఐ స్వేర్. చదవండి. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. అఫ్ కోర్స్ అది మంచి పేరే, కానీ ఆ సందర్భములో ఆ పేరుని వాడకూడదు. ఎందుకంటే అన్ని నామముల కంటే అది పైనామం. సపోజ్ మీ ఆయన పేరు రమేష్ అనుకోండి, కప్పు పగిలిపోయింది, అప్ప రమేష్ అంటవా? చెప్పండి ఎలా ఉంటుంది? సపోజ్ నువ్వు చెత్త ఎత్తేసి పట్టుకెళ్తున్నావు బయటికి, చెత్త పడిపోయింది కింద, అప్ప రమేష్ అంటే ఎలా ఉంటుంది? యూ కెనాట్ టేక్ హిస్ నేమ్ ఇన్ వెయిన్. యూ సీ దాట్? సపోజ్ పొద్దున్న లేసి బియ్యం పురుగు పట్టేసింది, అయ్య రమేష్ పురుగు పట్టేసింది. ఇఫ్ యూ కీప్ యూజింగ్ దట్ నేమ్, వాట్ విల్ హ్యాపెన్? యూ గెటింగ్ మీ నౌ? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయి, అన్నట్లో 100 వచ్చాయి. అప్పుడు థ్యాంక్ యూ రమేష్ అన్నావు. అప్పుడు దాన్ని ఎలా వాడుతున్నట్టు? గణపరుస్తున్నాడు. యు సీ దాట్? యూ షుడ్ బీ, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? యూ షుడ్ బీ కాషియస్ ఇన్ యూజింగ్ హిస్ నేమ్. యు సీ దాట్? అబద్ధ ప్రమాణము చేయకూడదు. కానీ ఈ యొక్క కొత్త నిబంధనలు ఏంటి తెలుసా? నిజమైన ప్రమాణం కూడా చేయకూడదంట. అవునంటే అవును, కాదంటే అదేంటది? ఎందుకని? బికాస్ యు ఆర్ సపోజ్ టు బీ లైక్ మీ. యు సీ దట్ నౌ ఐ యామ్ గాడ్. వాట్ ఐ సే ఈజ్ ఎస్, ఇట్ విల్ కమ్ టు పాస్. ఇఫ్ ఐ సే నో, ఇట్స్ నో. నేను అవునంటే అవును, కాదంటే కాదు. యు సీ దట్? నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. యు సీ దట్? ఒకసారి చూడండి, అబ్రాహాంకి పేరు మధ్యలో ఏం పెట్టాడు? హా. సారాకి పేరులో సారా అంటే ఏంటి? కొంతకాలం వారి విశ్వాసంలో నడిచారు, వెనక్కి వెళ్ళిపోలే. కొంచెం పరిశుద్ధత, కొంచెం నీతి అన్నీ చూసి దేవుడు వాళ్ళ పేరులో నా పేరు యెహోవా అబ్రహా, హీ హాస్ యాడెడ్ హిస్ నేమ్ ఇన్ టు దెర్ నేమ్స్. ఇప్పుడు ఈయనెవరు? మనుషుల కంటే పైన ఉన్నవాడా? ఎవరు? మన దేవుడు. అయితే దేవుడు ఏం చేశాడు? మీరు ఇంతకాలం నడుచుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ఏంటంట? ఫాదర్ ఆఫ్ నేషన్, మదర్ ఆఫ్ నేషన్. మీరు విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తల్లి. అంటే కొన్ని దైవ లక్షణాలు అబ్రహాంలో పెట్టాడు, సారాలో పెట్టాడు. అంటే ఇది సాధారణంగా మానవులకు అసంభవం. ఇది ఈ వయసులో పుట్టడం, ఈ వయసులో పాలివ్వడం. మీరు మానవులు కాదు. ఇప్పుడు కొంచెం దైవ లక్షణాలు వచ్చాయి మీలోకి. అబ్రహాం, సారా కుమారుణ్ణి కని పాలిచ్చిందంట. అబ్రహాము ఆ కుమారుణ్ణి పెంచి పెళ్లి చేసి మళ్ళీ ఇంకో కుమారుని కనిపించి వాడి చేత మనవడి మీద కూడా చేతులేసి వెళ్ళాడు. అంటే కొంతవరకు దైవ లక్షణాలు చూశాడా లేదా? కొంతవరకు భూలోకంలో ఉన్న వారి నుంచి వేరుగా ఉన్నాడా లేదా? ఈయన వేరయ్యా బాబు, వీళ్ళు 100 ఏళ్ళకి కంటారు, ముసలోళ్ళైనా యంగ్ అయినా వీళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదు. దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. వీళ్ళలో కొన్ని దైవ లక్షణాలు ఉన్నాయి. యు గెటింగ్ మీ నౌ? సో హీ యాడెడ్ హెచ్, అబ్రామ్, Yahweh, I will add H.
సారా హెచ్, యు ఆర్ మై ఫ్యామిలీ నౌ. గాడ్ ఫ్యామిలీ, గాడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము దేవుడు, సారా దేవుడు, ఇస్సాకు దేవుడు, గాడ్ ఫ్యామిలీ. అందుకే నువ్వు గాడ్ ఫ్యామిలీ అయిన పరలోకంకి వెళ్తే నేను ఎక్కడ పెట్టాడు? గాడ్ ఫ్యామిలీ అయిన పరలోకంలో అక్కడే ఉంటావు. ఎందుకు గాడ్ ఫ్యామిలీలో ఉంటావంట? యు సీ దట్ ఇఫ్ యూ వాక్ బై ఫెయిత్ గాడ్ విల్ గివ్ యూ ఎ ప్లేస్. యేసుప్రభువు వారు ఒక మాట అంటారు, నేను వెళ్ళి నీకు ఏం సిద్ధపరుస్తానంట? స్థలము పరలోకములో. ఎవ్రీథింగ్ యూ డూ ఎర్న్ సంథింగ్ పర్మనెంట్. ఇక్కడ బ్లెస్ అవుతావు, అక్కడ కూడా ఇస్తాడు. హీ విల్ గివ్ యూ సంథింగ్. ప్లేసెస్ ఉంటాయంట, హౌసెస్, ల్యాండ్స్, పొజిషన్స్. యూ విల్ హ్యావ్ ఎ ప్లేస్ దేర్. ఆయన కోసం సమస్తం విడిచిపెట్టేసి శిష్యుల్లాగా ఆయన వెంబడిచ్చేశారు. వాళ్ళకి ఏ ప్లేస్ ఇచ్చాడు? వాళ్ళ పేరు మీద పునాదులు వేశాడు. పరలోకం 12 పునాదులు వేసాడా లేదా? దే ఆర్ ఈవెన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ హెవెన్. సీ దట్ నా. అంటే నువ్వు ఇక్కడ ఆయన కోసం జీవించే విధానాన్ని బట్టి ఈ భూమి మీద ఆశీర్వదిస్తున్నాడు, తర్వాత యుగయుగములు ఆశీర్వదిస్తున్నాడు. యు సీ దట్ నా. ఎ లైఫ్ ఆఫ్ ఫెయిత్. ఈ రోజు నుంచి మనం విశ్వాసముగా జీవించుదుము గాక. 13వ వచనం, నీ పొరుగువాన్ని హింసింపకూడదు. మరి ముఖ్యంగా నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, నీ అక్కను కానీ, నీ చెల్లిని కానీ, తమ్ముడిని కానీ హింసించకూడదు. తర్వాత అలాగ నీ పొరుగు వారిని హింసింపకూడదు. వాని దోచుకొనకూడదు. కూలివాని కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. అంటే ఇచ్చేసేయాల. లెట్స్ రీడ్. చెవిటివాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. చూసారా? అంటే ఏమంటున్నాడు? నేను 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 అంటే ఏంటి? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇవన్నీ చేసి కొలది ఆయన గుణాలు కొన్ని నీలోకి వస్తాయంట. ఒక్కొక్క రీతిగా అన్ని రంగాల్లో నీవు ఈ భూలోకములో అందరినీ బాధ పెట్టే దాని మీదకి ఎదుగుతావంట నువ్వు. యు సీ దట్, యు రైజ్ అబౌవ్ దట్. సాధారణంగా మనం ఏమనుకుంటాము? ఇప్పుడు ఏదో ఒక శాపం చేస్తేనే అలా వచ్చింది అనుకుంటాం. అది తిట్టకూడదంట. ఎందుకని? మెర్సీ. ఏం చూపించాలంట? మెర్సీ, గౌరవం, రెస్పెక్ట్. అలాగే దేవుడు కూడా రెస్పెక్ట్ చేస్తారంట. మెర్సిఫుల్ కూడా. అందుకే కనికరం అనే గుణం ఉండాలంట. గుడ్డు అని ఎదుట అడ్డం వేయకూడదు. చూడండి, నీ దేవునికి భయపడవాలని. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. రైట్, యు షల్ బి గుడ్ ఇన్ ఆల్ దిస్ ఏరియా. అంటే ఎవ్రీ టైమ్ యూ డూ గుడ్, గాడ్ ఈజ్ రివార్డింగ్ యూ. ప్రతిసారి నువ్వు ఏదైనా మంచి చేస్తున్నావు అనుకోండి, దేవుడు ఏమిస్తాడంటే నీకు బహుమానం. ఈ భూమి మీద యూ విల్ జస్ట్ రైజ్ అబౌవ్, ఎ బెట్ అబౌవ్. చూడండి, శిష్యులు ప్రార్థించి ఒకటి తెలుసుకున్నాడు. పేతురు ఏమంటాడు? పేతురుని చూసి, నీవు భూమి మీద దేన్ని పంపిస్తావో పరలోకములో, దేన్ని విప్పుతావో అది ఇక్కడ విప్పుతుంది. అథారిటీ ఇచ్చేశాడు. ఏం కావాలా? పోనీ అతను చేసిన పొరపాట్లు క్షమించాడా? క్షమించాడు. గాడ్ ఫర్గేవ్ హిమ్, ట్రైన్ హిమ్. దాన్ని ఎలా జయించాలో చూపించాడు. ఇదిగో నువ్వు ఇక్కడ జయించలేదు కాబట్టి దీన్ని ఎలా జయించాలని చెప్పి దాని మీద అధికారం ఇచ్చేశాడు. గాడ్ ట్రైన్ హిమ్. ఇఫ్ యు లవ్ గాడ్, నీవు దేవుని ఆజ్ఞలు పాటిద్దామనే ఆశ ఉంటే దేవుడు ఈ భూలోకంలో నేను ఇబ్బంది పెట్టే పరిస్థితుల మీద నీకు అధికారం ఇస్తాడు. ఈ రోజు నుంచి మీ అందరికీ నూతన అధికారము కలుగును గాక. యు విల్ హ్యావ్ న్యూ అథారిటీ. లెట్ us pray. God, అయ్యా ఇదిగో ప్రభువా, నీ వాక్యములో ఐ యామ్ నీలాగా ఉండడానికి, నీ గుణముల్లో పాలువాడై ఉండడానికి ఈరోజు నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. నా కోపానికి నేను త్రోవ చూపించాను. ఇదిగో ఈ రోజు నుంచి నీకు ఇష్టమైనట్టు నీ చిత్తానుసారంగా జీవించడానికి నేను ఇష్టపడతాను నాయన. ఇదిగో ప్రభువా, నీకేమేమైతే ఇష్టమో వాటి ప్రకారము జీవిస్తాను. లోకం ఎంత గొప్పగా ఉన్నా, ఎలాంటిదైనా సరే ఆ లోక ప్రకారము నేను చేయను నాయన. గివ్ మీ దట్ కైండ్ ఆఫ్ నేచర్, రెస్పెక్టబుల్, లవింగ్ అండ్ కేరింగ్ అండ్ ఫిల్డ్ విత్ జాయ్. నా జీవితాన్ని మార్చమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.